ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ను ఒకసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో మాదిగ కులస్తులు 17% మంది ఉంటే యాదవులు 17% మంది, మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 10% మంది, ముదిరాజులు 13%, ముస్లింలు 11% ఉంటే ఎస్టీలు 7% మంది ఉన్నారు. అంటే ఆందోళనలో ఎస్సీ జనాభా అధికం. ఇక్కడ ఎస్సీలు 27% మంది ఉన్నారు. వాళ్ళలో మాదిగ సామాజిక వర్గ ప్రజలు 17% మంది ఉన్నారు. వారి మద్దతుని గనక గమనిస్తే బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్ పార్టీకి 50%, ఇతరులకు 10% అండగా నిలుస్తున్నారు. 10% మంది మాలల సపోర్ట్ని గనక పరిశీలిస్తే అధికార పార్టీకి 40%, ప్రధాన ప్రతిపక్షానికి 50%, ఇతరులకు 10% మద్దతు ఇస్తున్నారు. మాదిగలు, మాలలు దళిత బంధు అమలు తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గంలో బుడ్డాయిపల్లిలో మాత్రమే అత్యధికంగా దళిత బంధు దక్కిందని, మిగతా అందరినీ విస్మరించారు అనే ఆగ్రహంతో కనిపిస్తున్నారు. గులాబీ పార్టీకి దూరం అవుతున్నారు. ఇదే సమయంలో దామోదర రాజనరసింహ వ్యక్తిగత ఇమేజ్ వల్ల కొంత కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు అధికంగా మొగ్గు చూపుతున్నారు. 17% మంది ఉన్న యాదవుల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కు 50%, ఇతరులకు 5% మద్దతు ఇస్తున్నారని బిగ్ టీవీ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు. 2 విడతల గొర్రెల పంపిణీలో లబ్ధి చేకూరని వాళ్ళు అధికార పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. 13% మంది ఉన్న ముదిరాజులు, 7% మంది ఎస్టీలు కాంగ్రెస్ వైపు అధికంగా మొగ్గు చూపుతున్నారు. ఇక 11% మంది ఉన్న ముస్లింలు కొంత గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. కులాల వారీగా ఓటర్ల మద్దతుని గనక ఓవరాల్గా గమనిస్తే హస్తం పార్టీ వైపు అధికంగా ఉంటున్నారని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. మిగతా సామాజిక వర్గాల ప్రభావం నామ మాత్రమే కానుందని స్పష్టంగా తేలింది.